శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మేషరాశి వారికి యాజిటీజ్గా ఈ రాబోయే 15 రోజుల్లో కూడా 3 గ్రహాలు 11వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువుకి ఏ గ్రహం లాభస్థానంలోకి వచ్చినా ఖచ్చితంగా దాని యొక్క మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురువు యొక్క కారకత్వాలకు సంబంధించిన ఫలితాలు కూడా ఆ గ్రహం ద్వారా జాతకుడికి రావడం లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు మేషరాశి అంటే గురుగ్రహ సంచారం. అయితే గురువు సంతానానికి, సౌభాగ్యానికి, వివాహానికి, ధనానికి, ఉన్నత విద్యకు, వీటన్నిటికీ కూడా గురువు కారణం వహిస్తుంటాడు. అటువంటి గురువుకి లాభస్థానంలో ప్రస్తుతం 3 గ్రహాలు సంచరించడం, ముఖ్యంగా రవి గ్రహం. రవి పంచమ స్థానాధిపతిగా సంతానానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా రవి యొక్క ఆధీనంలో ఉంటాయి. అంటే అది మేషరాశి వరకు. దాని తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లావాదేవీలు రవి అనుగ్రహాన్ని బట్టే రావడం లభిస్తుంటుంది. అటువంటి సూర్య భగవానుడు 11వ స్థానంలోకి రావడం వల్ల మేషరాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పదవిలో అభివృద్ధి, ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతుంది. వాళ్ళు వృత్తిలో చాలా ప్రావీణ్యంగా, చాలా తెలివితేటలుగా అందులో రాణించగలుగుతూ ఉంటారు. అలాగే ప్రభుత్వ పథకాలు రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం, ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా పనులు జరగవలసి ఉంటే అవి మీకు ప్రభుత్వ అధికారుల సహకారంతో కానీ, రాజకీయ నాయకుల సహకారంతో కానీ, మీ కుటుంబ పెద్దల సహకారంతో కానీ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే మేషరాశి, మేషలగ్నం వారు రాజకీయ రంగ ప్రవేశం చేద్దాం అనుకుంటున్నారో, అలాగే వాళ్ళకి వారసత్వంగా పెద్దవారి ద్వారా సంక్రమించవలసినటువంటి, అంటే రావాల్సినటువంటి పదవులు ఏవైనా ఉంటే, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోనో, ఒక మున్సిపల్ కార్పొరేషన్లోనో, లేదంటే ప్రభుత్వంలోనో, ఈ విధంగా రాజకీయ రంగంగానే ఉన్న వారసత్వంగా వచ్చే పదవులు ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల రావచ్చు. లేదా తండ్రి గారి ద్వారా ఏదో కారణం వల్ల మీ తండ్రి గారు పదవీ విరమణ చేసి ఉంటే, సర్వీస్ పూర్తవకుండా ఆ పదవులు కొంతమందికి రావడం జరుగుతుంటాయి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎర్లీ రిటైర్మెంట్ వల్ల కానీ, ఈ ఎండోమెంట్స్ సంబంధించిందో వారసత్వంగా పనులు, అంటే చిన్నదవచ్చు, పెద్దదవచ్చు, కొన్ని వారసత్వంగా వస్తుంటాయి. అటువంటి ఏదో కారణాల వల్ల కొంతకాలం ఆగిపోయి ఉంటే ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల ప్రభుత్వ కొలువు లభించే అవకాశం ఉంది. సో ఎందుకంటే వృత్తికారకుడు శనితో కూడా కలిసి ఉన్నాడు. సో ఈ కారణం వల్ల 100% ఈ రాశి వారికి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లావాదేవీల్లో మీకు విజయం లభిస్తుంది. దాని తర్వాత మీ సంతానం, మీ పిల్లలకులో ఒకరికి కానీ, మీ పిల్లలకి కానీ ఏదైనా ఉన్నత పదవి కొరకు ఆశిస్తున్నా, లేదంటే వారి కొరకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా, లేదా మీ యొక్క పదవి, అంటే మీ తరఫున మీ వారసత్వంగా ఎలక్షన్లో పోటీ చేయాలన్నా, లేదంటే మీరు ఎంతకాలం చేస్తున్నటువంటి పదవి మీ సంతానానికి ఇవ్వాలన్నా కూడా ఇది వారికి కలిసి వచ్చే సమయం. మీరు కూడా మీ మనసులో కోరుకున్న విధంగా మీ వారసులకి మీ యొక్క అధికారాన్ని, మీ యొక్క పదవిని మరి ఇప్పుడు అప్పజెప్పే అవకాశం 100% ఉన్నది. కాబట్టి ఇది ఒక మంచి కాంబినేషన్, వెరీ గుడ్. సో ఇక బుధుడు కూడా లాభస్థానంలో సంచరిస్తున్నాడు. సో బుధుడు లాభస్థానం అని, బుధుని యొక్క కారకత్వాలు ముఖ్యంగా ఎడ్యుకేషను, అలాగే వ్యాపారం. మరి ఇందాక వ్యాపార సంస్థ కూడా మీ తర్వాత, మీరు చాలా కాలంగా వ్యాపారం చేస్తూ మీ తర్వాత మీ వ్యాపారాన్ని మీ యొక్క వారసులకి అప్పచెప్పే ప్రయత్నం కూడా ఈ సమయంలో చేయొచ్చు. లేదా మీకు వారసత్వంగా మీ యొక్క పెద్దవారు చేస్తున్న వ్యాపారం కానీ, లేదంటే ఏదైనా ఒక హక్కులు కానీ, వ్యాపార సంబంధించినటువంటి లావాదేవీల్లో మీకు లాభం కలిగే అవకాశం ఉంది. సాధారణంగా బుధుడు అదనపు ఆదాయానికి కారణమవుతుంటాడు. ఎవరి జన్మజాతకంలో దశమంలో బుధుడు ఉంటే వాళ్ళు 2 రకాల ఉద్యోగాలు చేయడం, సప్తమంలో బుధుడు ఉంటే 2 రకాల వ్యాపారాలు పార్ట్నర్స్తో కలిపి చేయడం,
లాభంలో బుధుడు ఉంటే రెండు మార్గాల ద్వారా ఆదాయం రావడం జరుగుతుంది. అంటే అదనపు ఆదాయం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశం ఉంది. సో మరి ఇక్కడ బుధుడు రవితో కలిసి బుధాదిత్య యోగం అనే యోగం ఏర్పడడం వల్ల ఇది ఖచ్చితంగా 3-5 కాంబినేషన్ కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు, ముఖ్యంగా టెక్నికల్ ఎడ్యుకేషన్లో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది అనుకూలిస్తుంది. ఎందుకంటే అక్కడ సినీ టెక్నికల్ విద్యకు కారణం అవుతుంటాడు, కఠోర శ్రమకు కారణం అవుతుంటాడు. కాబట్టి శారీరక శ్రమకు కూడా అంటే ఏదైనా ఒళ్ళు వంచి చేసే ప్రయత్నాలు కార్యక్రమాలు కానీ, దేహ కష్టంతో చేసే ఉద్యోగాలు చదువులు కానీ ఈ సమయంలో అంటే ఏదైనా కొన్ని ఐటీఐ లాంటివి, కొన్ని పాలిటెక్నిక్ లాంటివి కొద్దిగా ఈ కార్పెంటర్ కానీ ఈ వైరింగ్లో కానీ ట్రైనింగ్ ఇస్తుంటారు. సో అటువంటి విద్యల్లో ప్రవేశిద్దాం అనుకున్న వారికి కూడా ఇది అనుకూలించే అవకాశం ఉంది. ఇంకా ఆల్రెడీ శని భగవానుడు 11వ స్థానంలో సంచరిస్తూ శతభిష నక్షత్రం మీద సంచరిస్తున్నాడు. ఈ కారణం వల్ల కంప్యూటరు ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది అనుకూలమైంది. ఒకవేళ మీరు విదేశ ప్రయత్నాలకి ఆర్థిక పరమైన సమస్యలు ఏవైనా ఉంటే ప్రభుత్వం ద్వారా మీకు రుణం కూడా లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సదవకాశాన్ని, ఈ అద్భుత అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటే 100% మీకు ప్రభుత్వ సహకారంతో మంచి పదవి కానీ, అభివృద్ధి కానీ, ఉన్నత విద్యా అవకాశాలు కానీ లభించే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశి వారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం అంటే 7వ తారీఖు నైట్ జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటి పిల్లల తల్లి పాలు కానీ సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే
జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.